ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సినీ క్రిటిక్ ప్రొడ్యూసర్ నటకుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ మన పోసాని కృష్ణమురళి గారు మళ్ళీ వివాదాల్లోకి వచ్చారని చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ఆయన మీద కేసు నమోదు చేసిందని, ఆయన చంద్రబాబు నాయుడు గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంట. అసలు ఏం జరిగిందంటారు? ఏమన్నారు? ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయకపోతే ఆలోచించాలి. చేయడం అనేది ఆయన ఈ రోజే కాదు, ఫస్ట్ నుంచి అంతే. వివాదాల్లోనే ఉంటాడు. కాకపోతే ఏంటంటే పోలీసులు గట్టిగా తీసుకుంటే ఆయనకి ఎన్ని శిక్షలు పడతాయో కూడా తెలియదు. ఎందుకంటే అన్ని వ్యాఖ్యలు చేస్తాడు. నోటికి అద్దు ఉండదు, అదుపు ఉండదు. తన్నులు తినడం అలవాటు ఆయనకి, ఇంకా అన్ని మామూలు అలవాటే. అనడం అలవాటే, తన్నులు తినడం అలవాటే. పోలీస్ స్టేషన్లో లాకప్లో కూర్చోవడం కూడా అలవాటే. బలరాం సినిమాకి ఆల్రెడీ లాకప్లో కూర్చున్నాడు, ఆల్రెడీ గీసుకున్నాడు. ఓ అన్నీ ఉన్నాయి. అందుకే మెంటల్ కృష్ణ అని పెట్టారు ఆయన్ని. ఓకే. సో మరి ఇప్పుడు అలా అనుకున్న ఉండాలి అంటే తగిన చర్యలు ఏం తీసుకోవాలంటారు? చాలా సీరియస్గా తీసుకోవాలమ్మా. సోషల్ మీడియాలో నాట్ ఓన్లీ పోసాని కృష్ణమురళి, సోషల్ మీడియాలో ఎవరైనా భావ స్వేచ్ఛ ప్రకటన అని చెప్పి అసభ్యంగా 10 జనాలతో ఫ్యామిలీని కానీ ఇంకోళ్ళు కానీ బాధ పెట్టే విధంగా, తిట్టిన విధంగా ఏవైనా చేస్తే మాత్రం వాళ్ళని సీరియస్గా తీసుకోకపోతే రేపు రాబోయే రోజుల్లో సోషల్ మీడియా అనేది, యూట్యూబ్లో అనేది రేపు ఉదయం అనేది మొత్తం టోటల్గా యాక్టివ్ చాలా ఎక్కువగా అయ్యే ఉంటాయి. వాటిలో రేపు ఉదయం ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టినా, ఆడపిల్లలతో ఇలా అసభ్యకరంగా చేసినా, మాకు భావ స్వేచ్ఛ ఉందని చెప్పి ఇష్టం వచ్చాడు ఇలా మాట్లాడి రేపు చాలా ఇబ్బందికరం అవుతాం. ఎందుకంటే దాని మీద మనం టోటల్గా ఐటీ యాక్ట్ టైట్ చేయాలి. ఐటీ యాక్ట్ టైట్ చేసి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇలా అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే ఇమ్మీడియట్లీ అండ్ సీరియస్గా తీసుకెళ్ళి నాన్ బెయిలబుల్ అంటే వాళ్ళు రాకూడదు. ఈజ్ ద ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం థర్డ్ టైం రౌడీ షీట్ ఓపెన్ అవ్వాలా, పీడీ యాక్ట్ ఓపెన్ అవ్వాలా. ఇదే కానీ అలవాటు పెడితే పీడీ యాక్ట్ ఓపెన్ అవ్వాలా. వాడు ఇంకా రేపు ఉదయాన్ని దేశంలో ఇలా ఉద్యోగానికి పనికి రాకూడదు వాడు. అంటే ఇలాగ ఆడపిల్లల్ని వేడిపించినా, అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని ఎవరైనా ఫ్యామిలీస్ని అసభ్యంగా మాట్లాడినా వాడు దేశంలో ఉండటానికి అనర్హుడుగా మనం ప్రకటించి వాడు పాస్పోర్ట్స్ ఇచ్చేయండి, వాడిని తీసుకెళ్ళి లైఫ్ వేయాలి. అంటే 1 టైం, సెకండ్ టైం, 3rd టైం పెట్టి. ఎందుకంటే ఆ భయం ఉంటే రేపు ఉదయం మనం ఏమైనా సోషల్ మీడియాలో పెడితే రేపు ఉదయం ఇబ్బంది పడతామేమో, రేపు మా పిల్లలు ఇబ్బంది పడతారేమో, మా భార్య ఇబ్బంది పడతారేమో, మా ఫ్యామిలీ, మా అమ్మా నాన్న ఇబ్బంది పడతారేమో అని రావాలి. ఎవరికైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు. పోసాని కృష్ణమురళి నోరా అది మున్సిపాలిటీయా? ఏం మాట్లాడడం ఆయన? పోసాని కృష్ణ మన పవన్ కళ్యాణ్ గారి మదర్ కోసం మాట్లాడాడు, తప్పు కదా. చిరంజీవి గారి మదర్ కోసం మాట్లాడాడు, మన లోకేష్ బాబు గారి కోసం మాట్లాడాడు, చంద్రబాబు గారి కోసం మాట్లాడాడు. ఇష్టం వచ్చినట్టు అసలు నేను లాంగ్వేజ్ నేను మాట్లాడలేను ఇప్పుడు. అది అలాంటి లాంగ్వేజ్ మాట్లాడాడు. అలాగే వైసీపీలో చాలామంది చాలా నిజాయితీ పరులు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఎంత దారుణంగా మాట్లాడించాడమ్మా వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ. వైసీపీలో ఉన్న రక్తం పంచుకు పుట్టిన చెల్లిని ఎంత అసభ్యంగా సిగ్గుతో తలదించుకుంటున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డేనా అని అంటున్నారు. ఈయన రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వారసత్వం అని అడుగుతున్నారు. అసలు ఆయనకి ఈయనకి ఎంత తేడా ఉంది. తల్లిని తిట్టించాడు, చెల్లిని తిట్టించాడు. వాళ్ళ కోసం వాళ్ళ కోర్టులో ఫైట్ చేస్తున్నాడు. వీళ్ళంతా అందరూ అంటే తిట్టిన వాళ్ళంతా నాయకులంట. ఆయనకి నాయకులు. భారతి గారు ఆడబిడ్డ, ఆయన పిఏ. మీ సొంత మరదల మీద పెడుతుంటే చెప్పుతో కొట్టకపోయి, రే మా కుటుంబాల్లో 100 ఉంటాయి గొడవలు, మేము చూసుకుంటాం, నువ్వు ఎవరో నీ రేంజ్ ఏంటని అడగకపోయి నవ్వుతూ చిరునవ్వుతో కూర్చొని ఆ మరదల మీద పెడుతూ ఉంటే నవ్వుతూ ఉంటే ఎంత దారుణం అయ్యని. ఇవన్నీ మనం అంటే వైసీపీ 11 సీట్లు జనాలు ఇవ్వడానికి కారణం ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఒక కారణం అంటారు. రాజకీయం వేరు, అది ఫ్యామిలీనే నువ్వు ఇంత దారుణంగా తిట్టిస్తే రేపు ఉదయం నా చెల్లెమ్మ అంటున్నావు నువ్వు, మేము ఎక్కడో చెల్లెమ్మని, మమ్మల్ని కూడా తిట్టిస్తావు కదా, మాకు కూడా భద్రత లేకుండా పోతుంది కదా. నీ మొత్తం టోటల్గా నీ వైసీపీ రౌడీ ముక్కలు వచ్చి మా ఇంట్లో దూరం రేపు మందు కొడతారు, మా ఇంట్లో దూరం కూర్చుంటారు, రౌడీజం చేస్తే మా పరిస్థితి ఏంటి? ఈరోజు స్థలం మీద నీ ఫోటో వేసావు, ఇక్కడ మీద నీ ఫోటో వేసావు, పాస్బుక్ మీద ఫోటో వేసావు, అన్ని దగ్గర నీ ఫోటోలు వేసావు. మా బొట్టు బిళ్ళ మీద కూడా నువ్వు ఫోటో వేస్తావు, మా తాలి బొట్టు మీద కూడా నువ్వు ఫోటో వేస్తావు. ఈ పరిస్థితి మేము తెచ్చుకోవాలా అన్నయ్య? నువ్వు దూరపు అన్నయ్య, నీ సొంత చెల్లెని నువ్వు పట్టించుకోలేదు కాబట్టి నువ్వు మాకు వద్దు అని చెప్పి ఆయన విరక్తి పుట్టి రిజెక్ట్ చేశారు ప్రతిపక్షాన్ని రిజెక్ట్ చేస్తే నేను అసెంబ్లీని రిజెక్ట్ చేస్తాను అంటాడు. ప్రజలు నీకు ఇవ్వలేదయ్యా బాబు అర్థం చేసుకో అంటే వాళ్ళు ఇవ్వకపోయినా మీరు నాకు ఇవ్వాలి కదా అంటాడు.
వాళ్ళు ప్రజలు ఇవ్వలేదే, నీకు ఓటు వేయలేదు, నీకు రాలేదు ఎమ్మెల్యేలు అంటే వాళ్ళు ఇవ్వకపోయినా ఎవరో ఒకరు వచ్చి ఎమ్మెల్యేలు వచ్చేసి నాకు పోస్ట్ ఇచ్చాడు ప్రధాన ప్రతిపక్షం అంటాడు. రాజ్యాంగం తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో, లేకపోతే అసలు ఏం తెలిసి మాట్లాడతాడో నాకు పదవి కావాలంటాడు, లేకపోతే నాకు కుర్చీ కావాలంటాడు. ఇప్పుడు ఆ కుర్చీ అయినా పోనీ కొనేసి ఆ బంగారు కుర్చీ ఆయన దగ్గర సంపాదించేటప్పుడు బంగారు కుర్చీ కొని కూర్చుంటే బెటర్. అందుకే ఏం చేశారు, ఆయనే అసెంబ్లీ పెట్టించుకున్నాడు, ఆయనే మొత్తం ఆ 11 మంది 20 మంది అసెంబ్లీ పెట్టుకుని ఆయనే డైలీ మీడియా స్పీచ్ ఇచ్చుకుంటున్నాడు. అంటే ఇప్పుడు పోసాని గారు కూడా ఇట్లా మాట్లాడడానికి ఇట్లా కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు అంతా జగన్మోహన్ రెడ్డి. ఓకే. రెండోది ఆ పిచ్చి పాకానికి ఎక్కుంది, అంతే, అంతగా నీకు వేరేది ఏం లేదు. కనుక ఆయన మాట్లాడుతుంది, ఆయన చేస్తుంది కూడా అన్నీ ఇవే కనపడుతున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారే నేను కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వాసుదేవరెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఆల్ రెడ్డిలే. నేను రెడ్డి కులాని కోసం మాట్లాడట్లేదు, మొత్తం మీరు ఎన్ని చూసినా రెడ్డిగా ఉన్నారు. ఎక్కడ చూడు తోక రెడ్డి. ఒక చిన్న జోక్ చెప్పారు ఒకడు, ఒకరంట ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఒకరు ఉన్నారంట, వాళ్ళు యాదవాస్ అంట. అంటే యాదవాస్ వచ్చి రాయలసీమ సైడ్ వచ్చి రెడ్డి అని పెట్టుకుంటారు, రఘువీరారెడ్డి గారి లాగా. అయితే ఆయన పేరు యాదవాస్, రెడ్డి ఉందంట. రెడ్డి ఉంది కాబట్టి అవతలకి ఆయనకి అసలు ఇది లేదు, అంటే ఆయన ట్రాన్స్ఫర్ చేయడం వేరే వాళ్ళకి ఇవ్వాలి ఆ పోస్టు. ఏది ఉందని పేరు అంటే ఏదో రెడ్డి అని చెప్పాడంట, ట్రాన్స్ఫర్ టు నెల్లూరు. ఆయన అవతల ఆయన వచ్చాడంట, సార్ నాకు ఎలిజిబిలిటీ ఉంది, ఆయనకేమి ఇచ్చాడంటే నీకేమి పేరు ఏమంటే నేను కాపు సార్ అన్నాడంట. కాపులకి లేదమ్మా అది రెడ్డికే మాత్రమే అన్నాడంట. ఆయన రెడ్డి కాదు సార్ ఆయన యాదవ అన్నాడంట. అదేంటి రెడ్డి ఉంది కదా అన్నాడు. ఆయన రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు సార్, ఆయన యాదవ సార్ అన్నాడంట. అంటే వాసుదేవ రెడ్డి అని ఎక్సైజ్ కమిషనర్ ఉండే, ఇప్పుడు ఆల్రెడీ ఆ స్టైల్ ఉన్నాడు తెలియదు కానీ చెప్తున్నా. అంటే అంత పిచ్చి ఉండాలి, కులం పిచ్చి ఉండొచ్చు అని, ఎంత దారుణంగా. కనుక మీరు అన్నీ చూసుకోండి, ఏ పోస్టుల్లో చూసుకోండి. రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఎక్కువగా రెడ్లు అని, ఆయన జవహర్ రెడ్డి గారు. అంటే నేను వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఇవ్వద్దని అనట్లేదు, కానీ ఇంత దారుణమా అని అడుగుతున్నాను నేను కదా. మరి ఇప్పుడు అందరు కమ్యూనిటీగా అయితేనే కదా మీకు ఓటేశారు. ఎంత దారుణంగా ఉన్నాయి, ఏది ఉన్నాయి, నేను ఏమైనా కూర్చో టింగ్ టింగ్ వేసేయాలన్నారు, టింగ్ టింగ్ వేసాడు. ఆ టింగ్ టింగ్ వేసేసాడు, వాళ్ళందరూ ఓట్లు వేసేస్తారు నాకు, నేను మొత్తం 175 సీట్లు గెలిచేస్తానని. ఒక ఇంటర్వ్యూలో అడుగుతున్నారు 175 కంటే తక్కువ వస్తే తీసుకుంటారు సార్ అంటే, నాకు రావు 175 వస్తాయంటే, సార్ జగన్మోహన్ మన ఆయన గెలుస్తారు కదా సార్, పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలడు. కుప్పం ఫస్టే ఓడిపోద్ది కదా, లోకేష్ ఎప్పుడో ఓడిపోయాడు కదా. 175 గెలుస్తాం, మేము గెలుస్తున్నాం, 175 గెలుస్తున్నాం. ఒకటే డైలాగ్, అంత ఎలక్షన్ అయిపోయింది 175 to 175 కొడుతున్నాం, నేను లండన్ వెళ్ళిపోతున్నాను బాయ్ బాయ్ అని వెళ్ళిపోయాడు. లండన్ నుంచి మాకందరికీ టెన్షను, ఈయనేంటి ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు, మాకు ఇక్కడ చూస్తే 110 120 సీట్లు వచ్చేటట్టు ఉన్నాయి. మేము ఎక్కువ ఆశ పెట్టుకోలేదు ఆయనలాగా, టీడీపీకి 120 110 వచ్చేటట్టు ఉన్నాయి. ఏంటిది ఏదో టెన్షన్ ఎట్టిపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు బాయ్ బాయ్ అన్నట్టు కొంప తీసి ఏమైందో ఏంటి అనేది అందరూ టెన్షనే. వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని అక్కడ బాయ్ బాయ్ అన్నాడు, అక్కడ ఆటోమేటిక్గా ఈవీఎం లోపును మొత్తం 164 సీట్లు. అంటే మనిషి ఒక రాయి వేసి వెళ్ళిపోతాడు. ఇవాళ మళ్ళా విశాఖపట్నంలో ఓపెనింగ్కి ఆల్రెడీ బుకింగ్, రూమ్స్ బుకింగ్ అన్నీ మొత్తం అయిపోయాయి. ఏంటి ఆంధ్ర యూనివర్సిటీ బుకింగ్ వర్క్ అయిపోతుంది. మేము రూమ్స్ బుక్ చేస్తాం ఒకరు అంటారు, ఇది బుక్ చేస్తాం ఒకరు అంటారు. ఇదేంటి ఇంత కాన్ఫిడెన్స్ కొన్నారు, మేమేమీ బుక్ చేయలేదు, ఎవరు టీడీపీలో ఎవరు ఏం చేయలే, వైసీపీ జనసేనలో ఏం చేయలే, అన్నీ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వస్తూ ఉంటే ఒకటి జారిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నిజాలు అలాగ ఉంటాయనేది ఉదాహరణకు చెప్పాను. అన్ని నిజాలే మాట్లాడతాడు, నేను అబద్ధం మాట్లాడను, ఎప్పుడు అబద్ధం మాట్లాడను అంటాడు, కానీ అన్ని నిజాలే మాట్లాడతారు, ఇవన్నీ నిజాలే. అందుకని ఆయన మాట ఎవరో నమ్మటానికి లేదు. ఆయన అనుచరులు కూడా, ముఖ్య అనుచరులు కూడా పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, బోరగడ్డి అనిల్ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ పేర్లని మనకు వదిలేండి, కానీ టోటల్గా అదంతా కూడా ఒక మాయా ప్రపంచం. అది వెంటనే ఇప్పుడు మాట్లాడిన వెంటనే సోషల్ మీడియా నిన్ను తిడతారు, నన్ను తిడతారు, అది కామనే. నన్ను ఇద్దరిని తిడతారు, మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ పెడతారు, కామన్. అది ఎక్కడి నుంచి పెడతారో తెలియదు. ఓకే, అది వాళ్ళ కర్మలు పోతుంటారు, నిజం మాట్లాడితే వస్తుంటుంది. డైరెక్ట్గా ఎదురుగా మాట్లాడలేరు. ఆయన బయటకు రాడు, వాళ్ళ అనుచరులు బయటకు రారు. ఆ ఒక్కరే బయటకు వస్తాడు. సంబరాల రాంబాబు ఒకడు, నా పేరు నాని ఒకడు, వాళ్ళిద్దరు వస్తారు. వాళ్ళిద్దరికి ఏమీ లేదు, వాళ్ళకి ఏమీ లేదు అంటే మనం వేరేగా చెప్పాల్సిన అవసరం, వాళ్ళిద్దరికి ఏమీ లేదు. అందుకని వాళ్ళిద్దరు వస్తారు బయటికి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.